2024 బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతమైన వింతలు విశేషాలు ఉన్నాయి. మరి ఆ అద్భుతాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిలో చాలా వరకు కూడా జరిగాయి. అందుకే బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయింది. దొంగ స్వాముల పుట్టుకు రావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవడం, ఆడవాళ్లు మానం అమ్ముకోవడం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్ర్యం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్టుగా చాలా విషయాలు కూడా జరిగాయి. 2024 ఉగాది క్రోధినామ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ సంవత్సరం పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందట. అసలే యుద్ధాలు, వ్యాధులు, కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం 2024 సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించి ఉన్నారు. ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారడవిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాప్తిస్తుందట. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు వంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. ఈ విషయం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కుపుడకను గంగానది తాకుతుందని కూడా చెప్పారు. జలప్రళయం ఏర్పడే నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే అవకాశం ఉందట. అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి అది రంగురంగుల కాంతుల్లో విరజిమ్ముతుందట. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది. ఇది నిజమే అని చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము. చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడుతారట. అలాగే కంచ కామాక్షి కన్నులెర్ర చేస్తుంది. ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారట. అలాగే యాగంటి బసవన్న లేచి రంకి వేస్తాడట. గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు అని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్లే అన్ని దారులు కూడా మూసుకుపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకొని పోతారట. కొన్ని సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగ అస్సలు కనపడకుండా పోతుందట. అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఒక వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లబడి జన నష్టం అనేది విచ్చలవిడిగా జరుగుతుందట. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని కూడా చెప్పారు. 2060 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అంతా కూడా సగానికి తగ్గిపోతుంది. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది. ఈ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి అది నిలబడుతుందట. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు అనేది నశించిపోతుందట. అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందట. ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్లుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందట. దీనివల్ల భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఒక గ్రామం పొలిమేరలో తెల్లటి కాకులు వచ్చి బోర్ను వెలిపిస్తూ తల బాదుకొని చనిపోతాయట. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారట. ఈ సంవత్సరం పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్లుండి వరదలు వచ్చి మహానగరాలు సైతం ముంచెత్తుతాయట. అలాగే ఈ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట. దీనివల్ల అపార ప్రాణ నష్టం, అలాగే ఆస్తి నష్టం జరుగుతుందట. పెనుగొండలో పెద్ద పులులు బాగా తిరుగుతాయి. అతి త్వరలోనే నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇవన్నీ కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన వింతలు విశేషాలే. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు. ఆయన చెప్పిన విధంగానే 1910లో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది.
దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు ఎవరూ కూడా వెళ్ళలేదు. ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. అంటే ప్రస్తుతం మనం కరెంటు బల్బులను వాడుతున్నాము. అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని కూడా చెప్పారు. అంటే మనం ఎన్నో వాహనాలను నడుపుతూ ఉన్నాము. ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యమేలుతారు అని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది కూడా రాజకీయాల్లోకి వచ్చారు, రాణిస్తున్నారు. ఇకపోతే గట్టివాడైన ఒక పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని కూడా చెప్పారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అని కూడా చెప్పారు. అంటే ఇందిరాగాంధీ పరిపాలించారని మనం చెప్పుకోవచ్చు. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అని కూడా చెప్పారు. అంటే మనం చాలా న్యూస్ ఛానల్స్లో విమానాలు కూలి చాలామంది చనిపోతున్నారన్న వార్తల గురించి మనం వింటూనే ఉన్నాము. నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి అని కూడా చెప్పారు. అంటే నేపాల్లోని భూకంపాలు ఎన్నో యంత్రాలను కూడా కనిపెడతారని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనం చెప్తూ వింటూ ఉన్న విశేషాలు. కానీ చావు పుట్టుకలకు మాత్రం ఎటువంటి యంత్రం కనిపెట్టలేరు అని కూడా చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా పాల్లో పోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఒక గుహలో కూర్చొని బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని రాశారు. బ్రహ్మంగారు పశువుల కాపరిగా ఉండేవారు. ఆయన భవిష్యత్తులో జరిగే అనేక వింతలు విషయాలను గురించి ముందుగానే దర్శించుకొని వాటిని తాళపత్ర గ్రంథాల రూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు కూడా ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే, రాసినవే. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు. బ్రహ్మంగారు కాలజ్ఞాన పత్రాలను ఒక చింత చెట్టు దగ్గర పాతిపెట్టారు. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చింత చెట్టుకు ఉన్న పూత మొత్తం కూడా ఒక రాత్రికి రాలిపోయి జరగబోయే అశుభకరాన్ని సూచిస్తుంది. అలాగే ఈ చెట్టుకు కాచిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికి రాకుండా ఉంటాయి. చెట్టు పక్క నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి రక్తములాగా గడ్డకట్టి కుంకుమలాగా ఉంటుందట. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరిగిపోయే వింతలు, విశేషాలు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.